నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి స్వాతి గారు, శ్రీ అక్కల చంద్రబాను గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి స్వాతి గారి, శ్రీ అక్కల చంద్రబాను గారిచే పవిత్రమైన దేవీ నవరాత్రుల ప్రారంభ శుభ సందర్భంగా 22/9/2025 నాడు ఇది 1వ రోజు సందర్భంగా దేవీ నవరాత్రి రోజు ఫస్ట్ రోజు సందర్భంగా శ్రీమతి స్వాతి గారిచే, శ్రీ అక్కల చంద్రబాను గారిచే కుటుంబ సభ్యులకు దుర్గాదేవి దీవెనలు మరియు వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. అలాగే శ్రీమతి స్వాతి గారికి, శ్రీ అక్కల చంద్రబాను గారికి, చిరంజీవి నిధీష్ గారికి, చిరంజీవి మేధా గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీమతి సుందరిదేవి గారికి, చిరంజీవి దియా గారికి, చిరంజీవి నిర్విక్ గారికి మరియు శ్రీమతి అరుణశ్రీ గారికి, శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనలతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి సుందరిదేవి గారికి, శ్రీమతి అరుణశ్రీ గారికి, శ్రీమతి స్వాతి గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిన్ను పుత్తాయితనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే శ్రీమతి స్వాతి గారికి, శ్రీ అక్కల చంద్రబాను గారికి మరియు ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ దుర్గాదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ 65 మంది ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే జూలూరి పెంటయ్య గారు ఈ ఆశ్రమానికి గత 8 సంవత్సరాల నుండి మరియు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా గ్రాసరీస్ పరంగా, బట్టల పరంగా, రెంట్ పరంగా, పాల బిల్లు పరంగా, అలాగే మరి అంబులెన్స్ పరంగా, రెంట్ పరంగా, అలాగే ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ శాశ్వత నివాసం కోసం కూడా 365 రోజులు శాశ్వత నివాసం ఏర్పాటు చేసి మరి భూదానానికి కూడా తను చేస్తూ, తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి స్వాతి గారు, శ్రీ అక్కల చంద్రబాను గారు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి వెంకాలు, ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీట్, వంట కాజా, అలాగే మిరపకాయ బజ్జీ, అలాగే రైసు, అలాగే ఆలూ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.